హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి పాదాలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించడానికి మొట్టమొదటిసారిగా ఈ భూమిపై కాలు మోపిన ప్రదేశం. శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో అతి ఎత్తైన ప్రదేశమైనటువంటి నారాయణాద్రి కొండపై ఉంటాయి. మనం శ్రీవారు కొలువుదీరినటువంటి తిరుమల ఆలయంలో స్వామివారిని సుమారు 50 అడుగుల దూరం నుంచి మాత్రమే చూడగలం. కానీ ఈ శ్రీవారి పాదాల దగ్గర స్వయంగా మన చేతులతో స్వామి పాదాలను తాకవచ్చు. అసలు శ్రీవారు తన పాదాలను స్వయంగా ఈ కొండపై మోపటానికి గల కారణమేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దేవతలు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అనే విషయంపై చర్చించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భృగు మహర్షిని పిలిచి త్రిమూర్తులను పరీక్షించాలని కోరారు. అందులో ఎవరు గొప్పవారు నిర్ణయించాలని ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మొదటగా భృగు మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మ సృష్టికర్త అయినప్పటికీ ఆయనకు సతీదేవి సరస్వతితో మాట్లాడటంతో బిజీగా ఉండటం వల్ల భృగు మహర్షికి సరైన గౌరవం ఇవ్వలేదు. ఈ కారణంగా బ్రహ్మదేవునిపై భృగు మహర్షికి కోపం రావటంతో అక్కడి నుంచి మహర్షి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి ఉన్న సమయంలో మహర్షిని గమనించలేదు. శివుని నిర్లక్ష్యం చూసి మహర్షికి తీవ్ర కోపం వచ్చింది. వెంటనే ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. చివరగా భృగు మహర్షి విష్ణువుని పరీక్షించేందుకు వైకుంఠానికి వెళ్ళారు. ఆ సమయంలో విష్ణువు తన భార్య లక్ష్మీదేవితో కలిసి నిద్రలో ఉన్నారు. కోపంతో ఉన్న మహర్షి విష్ణువుని పరీక్షించడానికి మహర్షి తన పాదంతో శ్రీ మహావిష్ణువుని గుండెలపై తన్నారు. ఆ సమయంలో విష్ణువు నిద్రలేచి మహర్షి పాదాన్ని పట్టుకొని మీ పాదం వాపు తగలకుండా ఉండాలని సున్నితంగా మర్దన చేయడం ప్రారంభించారు. విష్ణువులోని వినయం, భక్తిని గమనించిన భృగు మహర్షి ఆయనను త్రిమూర్తులలో గొప్పవాడిగా ప్రకటించారు. ఇక ఈ సంఘటన తరువాత లక్ష్మీదేవికి విష్ణువు పైన కోపం వచ్చింది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని గుండెలపై కాలుతో తన్నారన్న కోపంతో ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తిరుమలలోని శ్రీ వెంకటాద్రిపై నివసించడం ప్రారంభించింది. తన భార్య లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ తిరుమల కొండల్లో ఈ నారాయణాద్రి కొండపై మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే శ్రీవారు తన మొదటి పాదాన్ని మోపారు. అలా ఈ తిరుమల గిరులలో నారాయణాద్రి కొండపై శ్రీవారి పాదాలు ఏర్పడ్డాయి.